హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జీకే ఇండస్ట్రీస్ అండి. మనం చూస్తుంటాం కదా, బయట మనం వెళ్ళినప్పుడు చెరుకు మిషన్ అనేది రోడ్డు పక్కల కానీ మనకి షాప్ లో కానీ పెట్టి నడుపుతుంటారు. ఇక్కడ చెరుకు రసం మిషన్ అనేది ఆటోలో పెట్టి నడుపుతున్నారు. మనము ఆటోలో పెట్టినప్పుడు ఏ విధంగా ఈ బిజినెస్ చేయాలి, ఆటోలో పెట్టినప్పుడు ఎంత వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, ప్లస్ రోజుకి ఎంత అమ్ముతారు, ప్లస్ రోజుకి ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడ మనకి రామకృష్ణ గారు ఉన్నారు, ఈ మిషన్ మన ఓనరు. సార్కి ఈ మిషన్ పరంగా మనం పూర్తి వివరాలు సార్ కూడా తెలుసుకుందాము. నమస్కారం అండి, రామకృష్ణ గారు, బాగున్నారా సార్? మీరు ఈ చెరుకు రసం మిషన్ అనేది ఆటోలో పెట్టి నడుపుతున్నారు కదండి, మీకు ఐడియా ఎలా వచ్చిందండి? అంటే ఆటోలో పెట్టి నడుపుదామని ఎలా ఐడియా వచ్చింది మీకు? అంటే చాలా మంది చెరుకు రసం మిషన్ అనేది షాపులు పెట్టి నడుపుతున్నారు కదా, మీరు ఆటోలో పెట్టి నడుపుతున్నారు కదా, వినూతంగా మీరు ఈ బాడీ చేపించి కూలింగ్ పరంగా అమ్ముతున్నారు కదా, మీకు ఐడియా ఎలా వచ్చిందండి మీకు దీనికి ఎట్లా వచ్చిందంటే, మామూలుగా బయట షాప్స్ అడిగినప్పుడు అక్కడ రెంట్ అడ్వాన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే, అదొకటి ఏంటంటే ఒక దగ్గరే ఉండాలి. ఓకే, మిషన్ బండి అయితే మనం ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు, ఓకే, ఓకే, పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఆటో ఉన్నప్పుడు ఏంటంటే మీరు షిఫ్టింగ్ ఒక దగ్గర బిజినెస్ లేకపోయినా కానీ దూరం వెళ్ళి కూడా మీకు పబ్లిక్ ఎక్కడైతే ఉంటున్నో అక్కడ కూడా అమ్మొచ్చు అనే అభిప్రాయం వల్ల మీరు ఆటో పెట్టి నడుపుతున్నారు. ఓకే, అంటే మీకు ఈ బిజినెస్ చేయాలన్నప్పుడు ఈ ఆటోకి ఈ మిషన్ కి ఎంత ఖర్చు అవుతుందంటే మీకు స్టార్టింగ్? మాకు స్టార్టింగ్ వచ్చేసి ఒక 6 నుంచి 7 lakhs దాకా వచ్చింది. ఓకే, మొత్తం మిషన్ ఆటో బాడీ అన్ని కలుపుకొని 6 to 7 lakhs వచ్చింది. ఓకే, మీకు రోజుకి వ్యాపారం మీకు మార్నింగ్ ఏ టైం స్టార్ట్ పెడతారండి మీకు బిజినెస్? మామూలుగా మార్నింగ్ 7 కి. ఓకే, 7 కి. అంటే మీరు రోజు ఒక దగ్గర ఒక స్పాట్ పరంగా చూసుకుంటారా, లేదా ఒక 3-4 స్పాట్లు మీరు ఆపుకుంటూ అమ్ముతుంటారా అండి? ఒక్కోసారి అట్లా పెడతాం, ఒక్కోసారి ఇట్లా కూడా. ఓకే, ఓకే. మనకి చెరుకు పరంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందండి మీకు చెరుకు? మాకు చెరుకు సోలాపూర్ నుంచి వస్తుంది, నాసిక్ నుంచి వస్తుంది. ఓకే, ఓకే. చెరుకు పరంగా మీకు ఒక క్వింటల్ ఎంత పడుతుందండి మీకు చెరుకు? కింటా వచ్చేసి 1000 రూపాయలు. 1000 రూపాయల నుంచి. ఓకే, అంటే చెరుకు పరంగా కూడా చేంజ్ అవుతుంటది కదా రేట్ పరంగా కూడా? ఇప్పుడు సీజన్ వస్తే రేటు కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఓకే. అంటే మీకు రోజుకు ఎన్ని గ్లాసులు అమ్ముతారు సార్ మీకు? అంటే ఇప్పుడు అన్ సీజన్ ఉంది కాబట్టి మొన్నటి వరకు మామూలుగా ఒక 100 గ్లాసెస్ అమ్మేది. ఓకే, సీజన్ వస్తే ఒక 200 to 250 300 అట్లా. ఓకే, అన్ సీజన్ లో ఒక 100-200 అమ్మినప్పుడు సీజన్ లో మనకి సీజన్ ఎక్కువ తాగుతారు కాబట్టి ఒక 300-400 అమ్ముతారు. ఓకే, మీకు ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా మీరు పెట్టినప్పటి నుంచి మీకు సాటిస్ఫై ఉన్నారా? మీరు ఎస్జీకే మిషన్ వాడుతున్నారు కదా, సాటిస్ఫై ఉన్నారు కదా మీకు? ఓకే, మీకు సర్వీస్ పరంగా ఎస్జీకే వాళ్ళు మీకు బాగానే సర్వీస్ ఇస్తున్నారా మీకు మిషన్ పరంగా? ఓకే, మీరు మిషన్ ఎప్పుడు కొన్నారండి మీరు? 2000 ఒక 2019 లో కొన్నారు మీరు? 2020 లో కొన్నారు, అంటే ఆల్మోస్ట్ 3 నుంచి 4 సంవత్సరాలు అయింది. అంటే 4 years కూడా మిషన్ పరంగా మీరు బాగానే వాడుతున్నారు. మిషన్ పరంగా కూడా రోజు మీరు బిజినెస్ పరంగా బాగానే ఉంటుంది మీకు. చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఓకే. దాని పరంగా అంటే అది ప్రాబ్లం వచ్చినా కానీ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి సర్వీస్ పరంగా బాగానే ఇస్తున్నారు మీకు. ఓకే, అంటే చెరుకు రసం మిషన్ తాగే వాళ్ళు చాలా మంది దానిలో కూడా ఫ్లేవర్స్ పరంగా అడుగుతుంటారు. ఇక్కడ మీకు రాశారు కదా ఇక్కడ ఫ్లెక్సీలో, దీనిలో మీకు చెరుకు పరంగా మన చెరుకులో మాకు నిమ్మకాయ కావాలి, మాకు జింజర్ అని చెప్తారు కదా, ఇవి రేట్స్ చెప్తారా మాకు ఒకసారి? ఇక్కడ ఎవరైతే యూట్యూబ్ లో ఆడియో చూస్తున్నారో మన ఆడియన్స్ చూస్తున్నారో చెప్పగలరు ఒకసారి? ఇక్కడ సబ్జా గింజలు, లెమన్, జింజర్, అంటే షుగర్ కేన్ జ్యూస్ లో మీకు సబ్జా గింజలు, లెమన్, జింజర్ యాడ్ చేస్తున్నారు. దానికి గ్లాస్ 30 రూపాయలు బాడీ కూల్ కోసం అని. ఓకే, లెమన్, విటమిన్ సి. ఓకే, అంటే షుగర్ కేన్ జ్యూస్ అది నేచురల్ జ్యూస్, దానిలో మీకు ఇంకా ఆరోగ్యం పరంగా హెల్త్ పరంగా మీరు ఇవి కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఇలాంటి మీకు కల్తీ లేకుండా జ్యూస్ పరంగా మంచిగా ఇస్తున్నారు. ఓకే, ఈ 30 రూపీస్ అని చెప్పారు కదా సార్, గ్లాస్ ఎంత సార్? అది 200 ml 250 ml సార్? అది ఒక 300 ml గ్లాస్ ఓన్లీ కేవలం 30 రూపాయలకి అమ్ముతున్నారు మీరు. ఓకే, బాగుంది సార్. ఇంకా కింద మీకు ఇంకా లెమన్ జింజర్ అని చెప్పారు. లెమన్ జింజర్ అయితే ఇట్లా స్మాల్ గ్లాసెస్ సేమ్ 3 వస్తాయి, దాంట్లో స్మాల్ లో 3 వస్తాయి, బిగ్ లో 3 వస్తాయి. పెద్ద గ్లాస్ అయితే జంబో గ్లాస్ అయితే 30 రూపాయలు, చిన్న గ్లాస్ 20 రూపాయలు అమ్ముతున్నారు. లెమన్ జింజర్ అంటే 20 రూపాయలు అమ్ముతున్నారు. అవునండి. ఓకే, ఈ స్మాల్ గ్లాస్ లో ఈ 3 వస్తాయి. ఓకే, దీంట్లో ఇది నార్మల్ అన్నట్టు, నార్మల్ ప్లేన్ జ్యూస్ ఏమి కలపకుండా ఓన్లీ నేచురల్ జ్యూస్ మాత్రం 10 రూపాయలు అమ్ముతున్నారు. ఓకే, బాటిల్ పరంగా కూడా అమ్ముతున్నారు మీరు? బాటిల్ కూడా. ఓకే, లీటర్ బాటిల్ ఎంత, హాఫ్ లీటర్ బాటిల్ ఎంత సార్? 80 రూపాయలు అండి. ఓకే, లీటర్ బాటిల్ 80 రూపాయలు అమ్ముతున్నారు. ఓకే, బాగుంది సార్ మీ వ్యాపారం. ఒకసారి మాకు ఎవరైతే యూట్యూబ్ లో ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి మిషన్ పరంగా ఆపరేషన్ చూడాలనుకుంటున్నారు సార్, ఒకసారి మీరు ఒకసారి మిషన్ ఆన్ చేసి చూపిస్తారా? ఇంకొక డౌట్ అడుగుదాం అనుకున్నా సార్, ఇప్పుడు మిషన్ పరంగా పెట్టారు కదా, కరెంట్ ఉంటుంది కదా ఆటోలో, ఎలా పెట్టినారు మీరు? మామూలుగా మీరు బయట పెట్టినప్పుడు కరెంట్ ఉంటుంది, మనకి కరెంట్ వల్ల మనం మిషన్ ఆన్ చేస్తాము. ఇప్పుడు మనకి ఆటోలో పెట్టి కరెంట్ ఉండదు కదా, మీకు దీనికి ఎలా సెటప్ చేశారు కరెంట్ పరంగా? అంటే మేము ఒక దగ్గర సెటప్ చేసుకున్న ఒక దగ్గర అనుకున్నప్పుడు అక్కడ పవర్ తీసుకుంటాం. ఓకే, ఏదో మీకు బాక్సులు కనబడుతున్నాయి నాకు, ఇవి ఏం బాక్సులు అండి? కరెంట్ బాక్సులు అవి? పవర్ అది బ్యాటరీస్ ఉంటాయండి. ఓకే, ఇన్వర్టర్తో నడుపుతున్నారా మీరు? ఓకే, అది ఈ మిషన్ కి మనం ఎగ్జాంపుల్ చెరుకు మిషన్ నడుపుతున్నప్పుడు ఎంత ఇన్వర్టర్, ఇప్పుడు మీరు వాడితేది ఎస్జీకే కేన్ ప్రో 4 hours మిషన్ వాడుతున్నారు, ఈ మిషన్ కి ఎంత ఇన్వర్టర్ వాడుతున్నారండి మీరు? మామూలుగా అయితే 3.5 వాడుతున్నాం. ఓకే, 3.5 to 4 kV ఇన్వర్టర్ కావాలి మీకు. ఓకే, దీనికి ఎన్ని బ్యాటరీస్ పెట్టారండి మీరు నడవడానికి? 6 బ్యాటరీస్.
ఓకే, అంటే మీరు 4 kV 3.5 to 4 kV వినబెట్టినప్పుడు 6 బ్యాటరీస్ వాడుతున్నారు. అంటే మీకు 6 బ్యాటరీస్ మీరు బ్యాకప్ చేసి రోజంతా ఎంత పవర్ వస్తుంది మీకు? అంటే ఎంతసేపు వాడచ్చు మీరు? మినిమం ఒక 7-8 అవర్స్ వస్తుంది. ఒక 7 నుంచి 8 గంటలు ఒక 6 బ్యాటరీలు బ్యాకప్ చేసి 7 నుంచి 8 గంటలు మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, బాగుందండి. మీకు ఒకసారి మిషన్ పరంగా ఒకసారి చెరుకు చూపియారా సార్? కస్టమర్స్ మనకి మిషన్ పరంగా మీరు వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది బిజినెస్ చేయాలన్నప్పుడు. చూడండి, ఇక్కడ మిషన్ పరంగా ఇక్కడ మనం చూడారు కదా, ఇన్వర్టర్ పెట్టి ఇన్వర్టర్ ఆన్ చేసి మిషన్ పరంగా రన్ చేస్తున్నారు. ఎవరైనా చెరుకు రసం బిజినెస్ షాప్ లో కాకుండా ఆటోలో పెట్టి అమ్ముకున్నప్పుడు ఇది ఒక ఐడియా అనేది బాగుంటుందండి. మనకి ఎలాంటి మన ఇప్పుడు షాప్ పరంగా తీసుకున్నప్పుడు కొంతమంది వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి, రెంట్ కట్టాలి, మనకి అక్కడ కస్టమర్స్ బిజినెస్ పరంగా ఫ్లోటింగ్ లేకపోయినప్పుడు ఈ ఆటో ద్వారా అంటే మొబైల్ పర్పస్ అంటే మనకి షుగర్ కేన్ జ్యూసెస్ అనేది మనము మొబైల్లో పెట్టి కూడా నడపొచ్చు అనే రామకృష్ణ గారు చాలా చక్కటి బిజినెస్ అనేది ఇక్కడ మనం చూపిస్తున్నారు. చూడండి, మన మిషన్ పరంగా ఎస్జీకే కేన్ ప్రో 4 wheelers అనేది ఇక్కడ చెరుకు పెట్టి చూపిస్తున్నారు. మిషన్ పరంగా చెరుకు పెట్టాక వెళ్ళిపోయింది. మీకు ఇక్కడ మీకు అల్లం ఎలా పెడతారు, జింజర్ ఎలా పెడతారు కూడా చూపిస్తారు వీడియోల పరంగా. ఈ కింద బాక్స్ కనబడుతుంది కదా సార్, ఏం సార్ ఇది? ఇక్కడ ఇది కూలింగ్ బాక్స్. ఓకే, అంటే జ్యూస్ అనేది దానికి వెళ్ళి చిల్ అయి బయటకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ కి ఎలాంటి ఐస్ లేకుండా జ్యూస్ అనేది చిల్డ్ అయి బయటకు వస్తుందండి. ప్లస్ కస్టమర్ కి ఎవరికన్నా మనకి చెరుకు రసంలో మనకి లెమన్ గానీ జింజర్ గానీ యాడ్ కావాలంటే మన లెమన్ అనేది దాన్ని పిండి రామకృష్ణ గారు జ్యూస్ అనేది పట్టిస్తున్నారు. చాలా చక్కటి బిజినెస్ అండి. ఎలాంటి మనకి అన్హైజీనిక్ లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా షుగర్ కేన్ జ్యూస్ న్యాచురల్ గా మనకి అన్ని న్యాచురల్ జ్యూస్ పరంగా యాడ్ చేసేస్తున్నారు. చాలా మంచి బిజినెస్ అండి. ఎవరైనా ఆటోలో పెట్టుకున్న వాళ్ళకి, ఎవరికైనా మొబైల్ పరంగా షాప్ పరంగా రెంట్ చాలా ఎక్కువ అవుతుంది, మనకు మొబైల్ పరంగా అమ్మాలి అన్నప్పుడు ఈ బిజినెస్ చాలా బాగుంటుందండి. మీరు ఫ్యూచర్ లో కూడా ఇలాంటి బిజినెస్ పెట్టుకున్నప్పుడు మీకు కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము. ఈ బిజినెస్ పరంగా ఎలా పెట్టుకోవాలి, ఈ మిషన్ పరంగా పూర్తి సమాచారం అనేది మీకు అందిస్తామండి. చూశారు కదా, ఎస్జీకే 4 wheelers మిషన్ లో లావు చెరుకు పెట్టినా వెళ్ళిపోయింది. మీకు అక్కడ ఫిల్టర్ చూశారు కదా, ఫిల్టర్ అయ్యి ఆ జ్యూస్ అనేది కింద కూలింగ్ ట్యాంక్ లో వెళ్ళి మీ కింద ట్యాప్ ద్వారా మీకు ఫిల్టర్ అయ్యి మీకు గ్లాస్ లో పడుతుందండి. చాలా చక్కటి బిజినెస్ అండి. మిషన్ పరంగా కూడా చాలా బాగుంది. మీకు జ్యూస్ డైరెక్ట్ గా చిల్డ్ అయ్యి మీకు పడుతుందండి. ఇది జంబో గ్లాస్ రామకృష్ణ గారు? ఓకే, జంబో గ్లాస్ 30 రూపాయలు అమ్ముతున్నారు మీరు. ఓకే, ఇక్కడ మనం రామకృష్ణ గారు ఇక్కడ వీళ్ళ ఎక్కడైతే ప్లేస్ దగ్గర పెట్టారో ఒక సెంటర్ దగ్గర అక్కడ కస్టమర్ వచ్చారు, తాగుతున్నారు. చూడండి, అంటే మనం లైవ్ గా చూస్తున్నామండి. కస్టమర్ ఎక్కడైతే లొకేషన్కి వచ్చి లైవ్ గా చెరుకు రసం పిండి ఎవరైతే మన రోడ్డు మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ అడిగినప్పుడు లైవ్ గా తాగుతున్నారు వాళ్ళు. చూశారు కదా ఈ సెటప్ పరంగా ఎలా ఉందో. మీకు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ఆటో అండి. ఈ ఆటో పైన ఈ బాడీ అనేది చేపించుకోండి రామకృష్ణ గారు. దానిలో మళ్ళీ ఇక్కడ మీకు ఇన్వర్టర్ సెటప్, అంటే ఇది పవర్ మీద నడుస్తుంది కాబట్టి, పవర్ లేకుండా నడుస్తుంది కాబట్టి దీనికి బ్యాటరీలు ఇన్వర్టర్ బిగించుకొని వీళ్ళు పవర్ పరంగా తీసుకుంటున్నారు. చాలా చక్కటి బిజినెస్ అండి ఇది. మిషన్ పరంగా ఎవరైతే ఆటోలో పెట్టుకుందామని అనుకున్న వాళ్ళు మీరు కింద ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తే ఈ బిజినెస్ పరంగా మేము మీకు ఎవరైనా ఆటోలో పెట్టిన వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ బిజినెస్ ఎలా చేయాలో అనేది మేము చాలా చక్కగా వివరిస్తామండి.